విశాఖ ఐపీఎల్కు సిద్ధం. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్ల కోసం సిద్ధమవుతోంది. స్టేడియం ఆధునికీకరణ కోసం దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ పనుల్లో దాదాపు 60% పూర్తయ్యాయి. 2003లో స్టేడియం నిర్మాణం జరిగిన తర్వాత ఈ స్థాయిలో మార్పులు చేయడం ఇదే తొలిసారి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ నిధులను గతంలో భారీగా ఖర్చు చేసినా అవసరమైన పనులు చేయలేదు. స్టేడియం పరిస్థితి బాగాలేదని బీసీసీఐ, ఐపీఎల్ జట్టు యాజమాన్యాలు మ్యాచ్లు కేటాయించడానికి మొదట నిరాకరించాయి. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ ఆధ్వర్యంలో 60 రోజుల్లోనే పనులు పూర్తి చేశారు. ప్రధాన మార్పులు: 34 కార్పొరేట్ బాక్సులు, బాల్కనీలను పునర్నిర్మించారు. మరుగుదొడ్ల సంఖ్యను 28 నుంచి 250కి పెంచారు. 4 అంతస్తుకు చేరుకోవడానికి 4 లిఫ్ట్లు, 2 మెట్ల మార్గాలు ఏర్పాటు చేశారు. ప్రధాన ద్వారం, స్టేడియం ముందు భాగాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దాదాపు రూ.8 కోట్లతో ఎస్సీడీ లైట్లు అమర్చారు. డ్రెస్సింగ్ రూమ్లను ఆధునీకరించారు. ఇండోర్ జిమ్, ఆటగాళ్ల సాధన కోసం సౌకర్యాలు కల్పించారు. క్రికెటర్లతో పాటు మ్యాచ్లకు వచ్చే ప్రేక్షకులకు మెరుగైన అనుభవం కల్పించాలని బీసీసీఐ కృషి చేస్తోంది. అందుకు అనుగుణంగా స్టేడియంలో అత్యాధునిక ప్రమాణాలతో మార్పులు చేశాం అని ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ తెలిపారు.